విశాఖలో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి 3,000 కోట్ల రూపాయల విలువైన 50 ఎకరాలకు పైగా భూమిని కట్టబెట్టడం వెనుక పెద్ద వ్యవహారమే ఉందనే ఆరోపణలు ఇప్పుడైతే గుప్పుమంటున్నాయి. ఉర్సా ప్రమోటర్ అబ్బూరి సతీష్ ఎలాంటి వారు? విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన ఆరోపణలైతే చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి సన్నిహితుడని, మోసగారి అని ఆయన ఘాటు విమర్శలైతే చేశారు. గతంలో ఒక కంపెనీని పెట్టి చాలా మంది కొనుగోలుదారుల్ని మోసగించి పత్తా లేకుండా పోయాడని, అలాంటి వ్యక్తికి వేల కోట్ల రూపాయల విలువైన భూమిని కట్టబెట్టడం ఏంటని ఆయన ఘాటు విమర్శలైతే చేశారు. ఇక విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సిఫార్సుతోనే సతీష్‌కి సంబంధించిన కంపెనీకి భూమి ఇచ్చారనేది నాని ఆరోపణగా చెప్పుకోవచ్చు. ఈ వ్యవహారం వెనక పెద్దలు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. 2 నెలల క్రితం స్థాపించిన ఈ కంపెనీ డైరెక్టర్‌నంటూ జై తాళ్ళూరి ప్రభుత్వ అనుకూల ఛానల్స్‌లో ప్రత్యక్షమయ్యారు. ఇతని వెనుక బలమైన రాజకీయ శక్తి ఉంది. తానా మాజీ అధ్యక్షుడైన జై తాళ్ళూరి సోదరుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ రాజా తాళ్ళూరి కుమార్తె పూజతో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కుమారుడు రిత్విక్‌కి 2019 నవంబర్‌లో దుబాయ్‌లో ఘనంగా పెళ్లి జరిగింది. జై తాళ్ళూరి, సీఎం రమేష్ వియ్యంకులన్నమాట. కారు చౌకగా ఉర్సా కంపెనీకి వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని కట్టబెట్టడానికి ఇంతకంటే పలుకుబడి ఏం కావాలో అర్థం చేసుకోవచ్చు. అధికారం చేతిలో ఉంటే కంపెనీ ఎప్పుడు స్థాపించాలనేది ముఖ్యం కాదు. దాని కెపాసిటీతో కూడా పని లేదు. ఎంతో విలువైన భూమిని అలా నిమిషాల్లో ఇచ్చేయవచ్చనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే మరేదో అనుకునేరు. ఇదే మరి.